హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. వైసీపీ పార్టీ తన కార్యాచరణను పూర్తిగా మార్చినట్టుగా కనిపిస్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తీరు కానీ, వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోలేదని, సోషల్ మీడియాను కూడా పట్టించుకోవట్లేదని ఏదైతే విమర్శలు చేస్తూ వచ్చారో, ఈ 4-5 రోజులుగా మరి వైసీపీ కార్యకర్తలకు సంబంధించి కానీ, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వారందరికీ సంబంధించి వరుసగా అంటే 100 మందికి పైగా అరెస్టు జరిగినటువంటి క్రమంలో, వాళ్ళందరిపైన కేసులు పెట్టినటువంటి క్రమంలో మరి ఆ వివరాలన్నీ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా ఏ కేసులకు సంబంధించి వాళ్ళు ఏం పోస్టులు పెడితే, ఏం ఫార్వర్డ్ చేస్తే, ఏ రకంగా వాళ్ళని అరెస్ట్ చేశారు, 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి కేసులకు సంబంధించి, సెక్షన్కి సంబంధించి ఏ రకంగా పోలీసులు వ్యవహరించాలి, ఆ రకంగా వ్యవహరించకుండా ఇష్టారాజ్యంగా మరి అందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడడం జరిగింది. చాలా వివరంగా చెప్పారు. కేసులకు సంబంధించి పేర్లు చెబుతూ వాళ్ళు ఏ కేసుకు సంబంధించి ఈ వ్యక్తిని అరెస్టు చేశారని చెప్తూ, అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేసినటువంటి పరిస్థితులు అందరికీ పేర్లతో సహా చెప్పడం జరిగింది. ఓ పక్క హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళు ఏమంటారంటే, మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ప్రశ్నిస్తే మేము ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఉండదు, కేసులు ఉండవు, ఎందుకంటే వాళ్ళ హక్కు అది. ఆ విమర్శలను మేము తీసుకుంటాం, వాటిని పరిష్కారం చేసే విధంగా మేము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఈ అరెస్ట్ అన్ని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే, అది క్లియర్గా నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. సో వాళ్ళకు భరోసా ఇచ్చి కల్పించేందుకు, వాళ్ళకు ధైర్యం నింపేందుకు మరి వీళ్ళ ఏదైతే లీగల్ సెల్ ఉందో బాగా యాక్టివ్ అయినట్టుగా కనిపిస్తుందో, అందులో భాగంగానే ఈరోజు హైకోర్టులో వరుసగా లంచ్ మోషన్ పిటిషన్లు వేశారు. హైకోర్టులో 8 లంచ్ మోషన్ పిటిషన్లు పడగానే ఆ న్యాయమూర్తి ఆశ్చర్యపోయి అసలు ఏం జరుగుతుంది, ఎందుకని ఈ రకంగా వేస్తూ ఉన్నారంటే, మరి వీళ్ళ తరపు లాయర్లందరూ కూడా చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఇక్కడ మరి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారని ఏదో పోస్ట్ పెట్టారని చెప్పి మరి సివిల్ డ్రెస్లో వెళ్ళి పడుకున్నోళ్ళను పడుకున్నట్టుగానే తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎక్కడికి తీసుకువెళ్ళారో తెలియదు. ఆ కుటుంబాలకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వాళ్ళు భయభరాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తీసుకువెళ్ళింది పోలీసులా లేకపోతే ఇంకెవరన్నా కిడ్నాప్ చేశారనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. సో వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పడంతో అప్పుడు హైకోర్టు న్యాయమూర్తి మరి ఏదైతే ప్రభుత్వం తరఫున న్యాయవాది వచ్చి మరి మాట్లాడాలని చెప్పి, వివరణ ఇవ్వాలని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఎప్పుడూ జరగలేదని చెప్పి న్యాయవాదులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ.